ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీరామాయ నమ. శ్రీ గురుభ్యో నమ. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. భగవద్బంధువులారా, మన తెలుగు వాళ్ళకి వేమన గారు ఎలానో తమిళులకి అలాంటి వాడెవరో మీకు తెలుసా? ఆయనే తిరువళ్ళువర్, తమిళ మహాకవి. ఈయన యొక్క జీవిత చరిత్రని స్వామి శివానంద గారు లైఫ్స్ ఆఫ్ సెయింట్స్ అనేటువంటి ఒక గ్రంథంలో రాశారు. దాన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సుమారు ఒక 2000 సంవత్సరాల క్రితం మెడ్రాసు మైలాపూర్లో వళ్ళువర్ లేదా సాధారణంగా మనం చెప్పుకునే తిరువళ్ళువర్, తిరు అంటే శ్రీ అని అర్థం అండి తమిళంలో, అని పిలువబడేటటువంటి జన్మతః సిద్ధుడు మరియు జన్మతః కవి అయినటువంటి ఒక వ్యక్తి విలసిల్లాడు 2000 సంవత్సరాల క్రితం. తిరువళ్ళువర్ అంటే వళ్ళువ కుల భక్తుడు అని మాత్రమే అర్థం అండి. అంటే ఈ వళ్ళువ కులం అంటే ఎవరు? హరిజనులు మరియు డప్పు వాయిద్యం చేస్తూ రాజు యొక్క ఆజ్ఞలను దండోరా వేసేటటువంటి ఒకానొక వృత్తిలో ఉండేవాళ్ళు. ఈ తిరువళ్ళువరు భగవాన్ అనేటువంటి బ్రాహ్మణుడికి మరియు అతడు వివాహం చేసుకున్న ఆది అనేటువంటి ఈ హరిజన జాతి స్త్రీకి కుమారుడని ఒక వాదన ఉన్నది. తిరువళ్ళువర్ పాండ్యుల రాజధాని అయినటువంటి మదురైలో పుట్టాడు. ఆయనను బ్రహ్మదేవుడి యొక్క అవతారంగా భావిస్తారండి. ఆయన భార్య వాసుకి మహాపతివ్రత, భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి భార్యామణి. ఆమె తన భర్త ఆజ్ఞలను ఏనాడూ ధిక్కరించలేదు, వాటిని నిస్సందేహంగా పాటిస్తూ ఉండేది. ఒక వ్యక్తి గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉండే అదే సమయంలో దైవికమైన జీవితాన్ని లేదా పవిత్రమైన స్వచ్ఛమైన జీవితాన్ని గడపచ్చు అని తిరువళ్ళువర్ తాను ఆచరించి ప్రజలకు చూపించాడు. కొంతమంది చెప్పటానికే గాని ఆచరణలో ఉండరు. పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దైవిక జీవితాన్ని గడపడానికి కుటుంబాన్ని సహితం విడిచిపెట్టి సన్యాసిగా మారవలసిన అవసరం లేదని ఆయన ప్రజలకు తెలియజేశాడు. ఇవాళ మన పురాణాలు గమనిస్తే సప్త ఋషులందరికీ భార్యలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వశిష్ఠుడికైతే 100 మంది కొడుకులు. మరి వాళ్ళు సంసార జీవితంలోనే ఉండి వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించారు. అది ఇక్కడ చెబుతున్నాడు. తిరువళ్ళువర్ యొక్క ప్రబోధాలు, సూక్తులు అన్నీ కూడా ఇప్పుడు పుస్తకాల రూపంలో తిరుక్కురళ్ అనేటువంటి పేరుతో ప్రచురించారు. తిరుక్కురళ్ అంటే గొప్ప వాక్కు అని, కురళ్ అంటే గొంతు, కంఠము. ఈ సూక్తులన్నీ కూడా ద్విపదలలో ఉంటాయి. మనకి రంగనాథ రామాయణం ద్విపద కావ్యం అంటాం కదా, అలా వాటిల్లో కొన్ని. ఆ అనే అక్షరం అన్ని అక్షరాలకి ఆరంభం అయినట్లే దేవుడు కూడా ఈ ప్రపంచానికి ఆరంభం అని రాశాడు. ఆ మొదటి అక్షరం కదా. శాస్త్రాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఆ తర్వాత వాటి ఆదేశాల ప్రకారం ఎవడైనా నడుచుకోవాలి అని చెప్పాడు. ఒక పువ్వు 1 రోజు 2 రోజులకో వాడిపోతుంది, కానీ ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాళ్ళు
తమ ముఖాలను కొద్దిగా పక్కకు తిప్పితే చాలు అతిథులు మరింత సున్నితంగా ఉంటారు. మరణం అనేది శ్మశానంలో నిద్రపోవడం లాంటిది. మరి పుట్టుక ఉదయాన్నే నిద్ర మేల్కోవడం లాంటిది. ఎంత అద్భుతంగా చూడండి. ఇటువంటి పద్యాలు 1330 ఉన్నాయండి తిరుక్కురళ్ళు. వీటిలో వేదాలు, ఉపనిషత్తులు మరియు షడ్దర్శనాల సారం ఇముడ్చాడు. అంటే అవన్నీ మనం చదువుకోలేం కదా, అందులో సారాన్ని 1330 సూక్తుల ద్వారా మనకు అందించాడు. అవే తిరుక్కురళ్. ఈ తిరుక్కురళని ప్రపంచ బైబిల్గా పరిగణిస్తారండి. బైబిల్ అనేది కేవలం క్రైస్తవ మతానికి, కానీ అన్ని మతాలు అవలంబించే వాళ్ళకి ఇది భగవద్గీత లాంటిది అని. ఇది మరొక భగవద్గీత, మరొక ఖురాన్ లేదా జైనుల యొక్క పవిత్ర గ్రంథాలు ఇవేవే ఉన్నాయో వాటన్నిటికీ పేరు పెట్టారు. ఇది కొందరు సాధకులు ఒకప్పుడు తిరువళ్ళువర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అడిగారు, ఓ మహర్షి, గృహస్థాశ్రమం శ్రేష్టమైందా, సన్యాసాశ్రమం శ్రేష్టమైందా? ఈ రెండిట్లో ఏది శ్రేష్టం మాకు చెప్పండి అని అడిగారు వాళ్ళు, ఆ సాధకులు. అప్పుడు తిరువళ్ళువర్ ఏ సమాధానం చెప్పల వాళ్ళకి, మౌనంగా ఉండిపోయినాడు. ఆయన తన ఆచరణ ద్వారా వాళ్ళకి గృహస్థాశ్రమ యొక్క గొప్పతనాన్ని బోధించాలి అనుకున్నారు. మాటలతో చెప్తే కుదరదు, ఆచరణలో చూపిస్తే మనస్సుకు హత్తుకుంటుంది. అందుకనే సైన్సులో పాఠాలు ఊరికే ఉపన్యాసాలు చెబితే సరిపోదు. అక్కడ నిర్దేశించినటువంటి ప్రయోగాన్ని చేసి చూపిస్తే పిల్లల యొక్క మెదడుల మీద అది ఒక ముద్ర వేస్తుంది, వాళ్ళు ఏనాడు మర్చిపోరు. అందుకనే లెర్నింగ్ బై డూయింగ్ అన్నారు. ఉపాధ్యాయుడు కాబట్టి ఇటువంటి పదాలు వస్తూ ఉంటాయి, క్షమించండి. లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేస్తూ నేర్చుకోవటం. అదే కృత్యాధార విద్యా విధానం అని ఇవాళ ఏదో కనిపెట్టామని అనుకుంటున్నారు. అన్నీ మన గ్రంథాల్లో ఉన్నవే. సరే, వాళ్ళు అక్కడే ఉన్నారు, ఏం చెబుతాడో విందామని. మరి ఎవరికైనా తర్వాత అయినా చెప్పకపోతాడా అనుకోని ఉంటారు. వాళ్ళు అక్కడే ఉన్నారు ఆయన ఆశ్రమంలోనే. తిరువళ్ళువర్ ఉదయాన్నే చల్లటి అన్నం తీసుకుంటున్నాడు, చద్దన్నం. నేనటది చద్దన్నం అంటాం. ఆయన తన భార్యను పిలిచి, వాసుకి, అన్నం చాలా వేడిగా ఉంది, చల్లార్చడానికి ఒక విసనకర్ర తీసుకొస్తావా అన్నాడు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు వాళ్ళు, ఆ సాధకులు. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. చద్దన్నాన్ని పట్టుకొని వేడిగా ఉందంటాడేమిటి, దాని ఏదో విసనకర్ర తెమ్మంటాడేమిటి అనుకుంటున్నారు. తిరువళ్ళువర్ పిలిచినప్పుడు ఆయన భార్య బావిలో ఒక చేతతోటి నీళ్లు తోడుకుంటూ ఉన్నది. ఆ పిలుపు వినపడగానే ఆమె వెంటనే తాడు వదిలిపెట్టేసి అన్నం చల్లార్చడానికి విసనకర్రతో పరుగుత్తుకుంటూ వచ్చింది. చూసారా, తాడును వదిలేసింది. పోనీ ఆ బకెట్ తోడి బయట పెట్టి రావచ్చు కదా. అదే మరి ఆమె వైభవం. ఆమె తన భర్తతో అంది, స్వామి, చల్లటి అన్నం ఎట్లా వేడిగా ఉంటుంది, ఇప్పుడు మీకు విసనకర్ర ఎందుకు కావాలి అని అడగలేదండి. వేరే భార్య అయితే మీకు ఏమైనా పిచ్చెక్కిందా, నిన్నటి అన్నం నేను పెడితే ఇంకా వేడిగా ఉంది, విసనకర్ర తెమ్మంటావు, నేనేం ఖాళీగా ఉన్నానా, లేదు నాకేమైనా 4 చేతులు ఉన్నాయా, ఇవన్నీ అనే రోజులే ఇవి. కానీ ఆమె అనలా. ఆమె కేవలం పతి యొక్క ఆజ్ఞను పాటించింది. ఆమె గొప్ప పతివ్రత. ఆమెకున్న ధర్మశక్తి కారణంగా నీళ్లు ఉన్న పాత్ర బావిలో ఎటువంటి ఆధారం లేకుండా సగం వరకు వేలాడుతోంది. అది నీళ్లలో పడిపోలా, సగం తోడింది, పైకి లాగుతోంది గిలకరించి. భర్త పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది, కానీ తాను ఎక్కడ వదిలిపెట్టిందో అక్కడే వేలాడుతోంది. ఇది కదా వైభవం. సాధకులు ఈ విషయాన్ని మరియు వాసుకు యొక్క ఉత్తమ ప్రవర్తనను గమనించి
అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి విస్మయానికి లోనైపోయారు. నోట మాట లేదు. మధ్యాహ్నం అయింది. మరొక సందర్భంలో వళ్ళువర్ తన భార్యను పిలిచాడు. ఓ వాసుకి, వెంటనే ఒక దీపం తీసుకురా, నేను బట్ట కుడుతున్నాను, నాకు సూది కనపట్టలేదు, నేను దారాన్ని సరిగ్గా సూదిలోకి ఎక్కించలేకపోతున్నాను అన్నాడు. ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం అప్పుడు. చూసారా, వాసుకు తన భర్తతో అంది, ఇప్పుడు బాగా పగలుగా ఉంది కదా, మీకు దీపం ఎందుకు కావాలి, మీకు సూది కన్నం స్పష్టంగా కనిపిస్తోంది కదా అనలేదండి. సగటు స్త్రీలాగా మాట్లాడాల. కానీ ఆమె ఆయన మాటను గుడ్డిగా పాటించింది. తిరువళ్ళువర్ మహర్షి యొక్క ఆదర్శవంతమైన జీవితం, వాసుకు యొక్క ఉన్నతమైన ప్రవర్తన చూసి ఆ సాధకులు గొప్ప స్ఫూర్తిని పొందారు. వాళ్ళు తిరువళ్ళువర్ గారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఆయనేం బోధ చేయక్కర్లా, ఆయన తన ప్రవర్తన ద్వారా వాళ్ళకి చూపించాడు. వాళ్ళు ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకొని ప్రగాఢమైన సంతృప్తితోటి నిశ్శబ్దంగా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయారు. తిరువళ్ళువర్ మరియు వాసుకి గడిపినటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితం వాళ్ళని ఎంతగానో ఆకట్టుకుంది. హిమాలయ పర్వత గుహల్లో నివృత్తి తపస్సు మార్గంలో నడిచేటటువంటి ఒక ఆదర్శ సన్యాసి జీవితానికి ఇక్కడ తిరువళ్ళువర్ నడిపేటటువంటి ఒక ఆదర్శ గృహస్థుడి యొక్క జీవితం ఏ విధంగానూ తక్కువ కాదు. అట్లాగే ప్రతి ఒక్కరి జీవితం వారి వారి గృహంలో, వారు నివసించే కాలంలో, వాళ్ళు నివసించే సామాజిక పరిస్థితుల్లో గొప్పదేను అని వాళ్ళు గొప్ప పాఠం నేర్చుకున్నారు. అంటే భర్త ఆజ్ఞ పాటించటం భార్య కర్తవ్యం. అదే పతివ్రతామ తల్లి యొక్క వైభవం. ఆ పాతివ్రత్య వైభవం వల్ల బకెట్ నీళ్లలో పడిపోల, ఆమెనే విరాలాడుతోంది. ఇది ప్రియ భగవద్బంధువులారా, అటువంటి స్త్రీలు తమ భర్తల యొక్క హృదయంలో కొలువుదీరి ఉంటారు. శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. అంటే ఆయనకి ఏదో కాళ్ళు నొప్పులని కాదండి, అంటే స్వామి మీ పాదాల చెంత నాకింత చోటు ఇవ్వండి అని ఆ ఉద్దేశం. కానీ పరమాత్మ ఏం చేశాడు? నీ స్థానం అక్కడ కాదమ్మా లక్షమ్మా, రా నా హృదయంలో ఉండు అని. హృదయస్థానం ఆమె ఉండేది. అదే మరి, అదే సరస్వతీ విభుడైనటువంటి బ్రహ్మదేవుడు నువ్వు నా నాలిక మీద ఉండు అన్నాడు. అదే శివుడు ఇంకా 10 రెట్లు ముందడుగులేసి నా శరీరంలో సగం నీదేను అన్నాడు. వామభాగం అంతా పార్వతీమాతకిచ్చేశాడు. అది కదా త్రిమూర్తులు తమ భార్యలను గౌరవించే విధానం. ఇవాళ సమాజంలో ఇద్దరూ సంపాదిస్తున్నారు, చాలా చోట్ల చూస్తున్నాను. ఒకళ్ళంటే ఒకళ్ళ గౌరవం ఉంటుంది, నువ్వని రెట్టించి మాట్లాడుకుంటున్నారు. అది ఎక్కడికి దారి తీస్తుందో నాకు అర్థం కావటం లేదు. కొంతమంది అయితే విడిపోతున్నారు. ఈ ఈగో ప్రాబ్లమే. వాడి జీతం కంటే ఈ అమ్మాయి జీతం ఎక్కువట. అయితే ఏమవుతుంది? ఇద్దరు కలిసే కదా ఒక ఇంటికి, ఒక ఇల్లు బండి అనుకుంటే ఆ బండికి 2 చక్రాలు భార్యాభర్త. అది మర్చిపోతే ఎట్లా? నేల విడిచి సాము చేస్తుంటే ఎట్లా? ఆ పాశ్చాత్య సంస్కృతి మన మీద రుద్దపడింది. అందులో నుంచి మనం గనక బయటపడపలేదా మన కుటుంబ వ్యవస్థ, గృహస్థ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి అటువంటి ఆడవాళ్ళని, అటువంటి భార్యామణులని కనుక్కోవటం కష్టం అండి. ఎందుకంటే అటువంటి స్త్రీలు తమ ఉనికిని, తమ గొప్పదనాన్ని ఏనాడూ ప్రచారం చేసుకోరు. మరి సప్త ఋషుల్లో ఒకరైనటువంటి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్నటువంటి అత్రి మహర్షి కూడా ఆయన భార్య అనసూయ. పేరులోనే ఉందండి, అసూయ లేనిది అనసూయ. అటువంటి అనసూయ
ఒక పతివ్రత యొక్క భర్త ప్రాణాలు కాపాడటం కోసం సూర్యోదయాన్ని ఆమె నిలిపేస్తే ఆ నిలిపివేసిన సూర్యోదయాలని 11 పగళ్ళు 11 రాత్రులను ఒక్కరోజుగా మార్చినటువంటి మహాసాధ్వీమణి అనసూయాదేవి. ఆమెకు ఎలా వచ్చింది ఈ శక్తి అంటే పాతివృత్య వైభవమే, మరి ఏదీ కాదు. కానీ మన ఋషులు మహర్షులు పుట్టినటువంటి ఈ దేశంలో అటువంటి పతివ్రతామ చల్లులు చాలా మంది ఉండి ఉంటారండి. వాళ్ళకేం ప్రచారం లేదు, అందుకని బయటికి రావటంలా. మనం అటువంటి ఉన్నత స్థాయికి చేరి స్వచ్ఛతను కాపాడుకోకపోతే ఈ ఆధునిక నాగరికత శాస్త్రీయ పురోగతి ఉన్నటువంటి ఈ రోజుల్లో మన జాతి పతనం అయిపోతుంది. నేటి భర్తలు గనక తిరువళ్ళువర్లాగా ప్రవర్తిస్తే భార్యలు ఏమనుకుంటారు? నా భర్తకి మతి తెప్పింది, ఇంత చల్లగా ఉంటే అన్నం వేడిగా ఉంది విసురుకోవాలి విసరకర్ర తెమ్మంటాడా? ఇంత ఎండగాస్తూ ఉంటే, ఇంత వెలుతురుతో ఉంటే సూదిలో దారం ఎక్కించాలి, సూది ఎతకాలి, దీపం తెమ్మంటాడా అని అంటారు కదా. భార్యలు తమ భర్తలను నిందించి వాళ్ళతో పోటాట్లకు దిగుతారండి. ఎన్నో ఇళ్లలో నేను చూస్తున్నా. ఏ ఇంట్లో అయితే భార్య తన భర్తకి నిష్కపటమైనటువంటి భక్తితో సేవ చేస్తూ ఉంటుందో, పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉంటుందో, ఆ ఇల్లు భూలోక స్వర్గం. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఆ ఇంట్లే స్వర్గం. ఏ ఇంట్లో అయితే భార్య భర్తతో కలహించి అతడి ఆజ్ఞలను ధిక్కరిస్తుందో ఆ ఇల్లు భూలోక నరకమే. పతివ్రత ధర్మాన్ని ఆచరించే స్త్రీలు దేవాలయాలకు వెళ్ళక్కర్లా, పూజలు చేయక్కర్లా, నోములు చేయక్కర్లా, తపస్సు చేయక్కర్లా. భర్తకి చేసే సేవే గొప్ప పూజ అవుతుంది. భర్త చేసే పుణ్యంలో సగభాగం ఆమెకే ఇచ్చేశాడు భగవంతుడు. అందుకనే భర్తని పుణ్యకార్యాల వైపు ప్రోత్సహించాలి. ఇది భార్య యొక్క కర్తవ్యం. కొంతమంది పని ఒత్తిడో లేకపోతే ఇంకోటో దానివల్ల వాయిదాలు వేస్తుంటారు. కానీ అతన్ని జాగ్రత్తగా మాట్లాడి ఒప్పించి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చెయ్యటానికి ప్రోత్సహించే శక్తి భార్య. అంతేకాదు, పురుషుడికి శాంతి స్థానం ఏది అని యక్షుడు ధర్మరాజును అడిగాడు అరణ్య పర్వంలో. భార్య అన్నాడు. గొప్ప మిత్రుడెవరు అన్నారు. భార్య. కాబట్టి భార్యకు ఉన్నటువంటి స్థానం అద్భుతమైంది. దాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరండి. ఇవాళ సంతానం కలుగుతుంది. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్ళు చేశాం. చివరికి మిగిలేది ఎవరు? ఆ భార్యకు భర్త, భర్తకు భార్య. మనం అనుకుంటాం నా కొడుకులు, నా మనవళ్ళు, మనవరాళ్ళని. నువ్వు ఏదైనా చెప్పబోతే నీ మనవాళ్ళకి మనవరాళ్ళకి నీకేం తెలుసు తాతయ్య అని వాళ్ళు అంటారు. ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి, మనం ఏం చేయలేం. లోకం అలా ఉంది. అందుకనే పిల్లల దగ్గర ఉండేవాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ మీకు సంపాదన ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా కూడా, సంపాదన లేకపోతే తప్పదు. నీకు సంపాదన ఉంది, ఇంత పెన్షన్ వస్తుంది, అయినా కూడా అది మంచిది కాదు. వాళ్ళ జీవితం వాళ్ళని గడపనియండి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళని పెంచుకొనియండి. ఎందుకు అనవసరమైనటువంటి జోక్యం చేసుకోవటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం? కాబట్టి ఇల్లుని స్వర్గంగా చేసేది ఇల్లాలేనండి. భర్తకు చేసే సేవ పూజ అవుతుంది. అంటే తాము తమ భర్తలను సేవించి తద్వారా భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందొచ్చు. మరి భర్తలు ఏం చేయాలి? మరి భర్తల సంగతులు కూడా చెప్పాలిగా. కేవలం భార్యలు ఇట్లా ఉండండి అంటే కుదురుతుందా? భర్తలు కూడా ఉత్తమ గుణాలతోటి ఆదర్శప్రాయులుగా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం నందనవనం అవుతుంది. ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా సంస్కారవంతులు అవుతారు. తండ్రే తాగుబోతో తిరుగుబోతో అయితే పిల్లలకు అట్లాంటి అవలక్షణాలు వస్తాయి కదా. వాళ్ళిద్దరూ త్వంసుంటహా అని తిట్టుకుంటున్నారు అనుకోండి ప్రతిరోజు, ఆ మొగుడు పెళ్ళాం.
ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? అందుకనే ఎప్పుడైనా సరే పిల్లల ముందు పెద్దవాళ్ల ముందు గొడవ పడకూడదు. మీరు విడిగా చర్చించుకోండి రాత్రిపూట, అప్పుడు ఒక పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని తిట్టుకుంటూ పోతే ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి, ఆ కుటుంబంలో శాంతి సౌభాగ్యం మిస్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భర్తలే తమ భార్యలకు గురువు. సీతమ్మ చెప్పింది ఈ మాట. దీనోవా హీనోవా రాజ్యహీనోవా దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు అంటుంది సీతమ్మ. ఎక్కడ? సుందరకాండలో, శ్రీమద్ రామాయణం సుందరకాండం. కాబట్టి నా భర్త హీనుడైనా దీనుడైనా రాజ్యహీనుడైనా నాకు ఆయనే గురువు, నాకు ఆయనే దైవం అన్నది. ఇక్కడ గురువు అంటే పూజనీయ స్థానీయుడు అని అర్థం అన్నమాట. భార్యలు ఏ ఆచార్యుని నుండైనా దీక్ష పొందవలసిన పని లేదు. భర్త మంత్రోపదేశం పొందితే, భర్త దీక్ష పొందితే ఆ భర్త తన భార్యకి ఇస్తాడు. చూసారా? అంతేకాదండి, మహాభారతం అరణ్యపర్వంలో అర్జునుడు తపస్సుకు వెళ్ళాలి పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి. అప్పుడు ప్రతిస్మృతి అనేటువంటి ఒక విద్యని వేదవ్యాసుల వారు ధర్మరాజుకి ఇచ్చాడు. జ్యేష్ఠభ్రాత పితృసమహ అని శాస్త్రం అండి. పెద్దన్నయ్య తండ్రితో సమానం. తండ్రిని కోల్పోయారు వాళ్ళు, పాండురాజు లేడు. ధర్మరాజే మిగతా నలుగురికి తండ్రి స్థానంలో ఉన్నాడు. అందువల్ల ధర్మరాజు ఆ మంత్రోపదేశాన్ని పొంది వ్యాసుల వారి ద్వారా ఆ మంత్రాన్ని తన ద్వారా అర్జునుడికి ఇచ్చాడు. ఇది కదా. అంతేకాదండి, శ్రీమద్ రామాయణంలో కూడా బాలకాండలో తాటక వధ అయిన తర్వాత విశ్వామిత్రుడు రాముడికి అస్త్ర సంపద 100 అస్త్రాలు ప్రయోగ ఉపసంహార మంత్రాలతో సహా నేర్పాడు అనుంది. బల అతిబల విద్యలు నేర్పించాడు అనుంది. లక్ష్మణుడికి చెప్పాడు అని రాయలేదండి. గమనించండి. అంటే ఏమిటి ఇక్కడ? లక్ష్మణుడి యొక్క అన్న రాముడు ఇక్కడ పితృస్థానంలో ఉన్నాడు. అందువల్ల లక్ష్మణస్వామికి రాముడే ఉపదేశించాడు. కాబట్టి అన్నయ్య మిగతా తమ్ముళ్ళకి తండ్రి సమానుడు, భర్త భార్యకి గురువు సమానం. ఇవి మన పురాణాలు మనకు చెప్పినటువంటి మాటలండి. కాబట్టి పతివ్రత ధర్మాన్ని ఆచరించేటటువంటి అటువంటి ఉన్నతమైన స్త్రీలకి జయము కలుగు కాక వాళ్ళందరి యొక్క పాదాలు పట్టుకొని నేను నమస్కరిస్తున్నాను. వాళ్ళు తమ పాతివ్రత్య వైభవాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలన్నీ కూడా పరమాత్మ చూస్తూ ఉంటాడు. వాళ్ళకి మరింత ఉత్తమమైనటువంటి జన్మ లభించవచ్చు. ఇంకా పుణ్యం ఎక్కువైపోయి పాపాలన్నీ ఇక్కడే పూర్తయిపోతే మోక్షం సామ్రాజ్యాన్ని పొందగలుగుతారు అని మీతో మనవి చేసుకుంటూ, నిన్న సోమవారం 10వ తేదీ ఈ తిరువళ్ళువర్ గారి యొక్క జన్మదినోత్సవం అని వాట్సాప్లో 1-2 సందేశాలు వచ్చాయి. మాకు కూడా మా అమ్మగారు తమిళియన్ కాబట్టి ఈ తిరువళ్ళువర్ గురించి ఇవన్నీ చిన్నప్పటి నుంచి విని ఉన్నాను నేను. మా మేనమావల ద్వారా ఆయన యొక్క గొప్పతనం చూడండి. ఎక్కడైనా ఆయన విగ్రహం లేకుండా ఉండదు. తమిళనాడులో మెరీనా బీచ్కి వెళితే పెద్ద విగ్రహం. అటువంటి మహనీయుడు చెప్పినటువంటి బోధనలు 4 వేదాలు, ఉపనిషత్తులు, 6 దర్శనాలు, వాటి నుంచి గ్రహించి అధ్యయనం చేస్తే కదా అందులో ఉండేటటువంటి ఎసెన్స్ ని మనకు అందించడానికి వీలయ్యే. మనం అవన్నీ చదవాలంటే ఒక జీవితం సరిపోదు. ఇది పరిస్థితి. కాబట్టి అందరికీ కూడా శుభం జరగాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ స్వస్తి సర్వేష. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.